Hey guys, welcome back to our channel. So today we are going to celebrate Bogi. So మీకు ఈరోజు మా సెలబ్రేషన్ చూపిస్తాను. And if you're new to my channel, please make sure that you're subscribed. So let's get started. ప్రతి సంవత్సరం భోగి ముందు రోజు రాత్రి ఒక మంచి రంగోలీ వేసి దానికి కలర్స్తో డెకరేట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఇప్పుడు అదే ప్రాసెస్లో ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడైతే టోటల్ 3 మెంబర్స్ మేము వేస్తున్నాము. అండ్ ఇట్ టుక్ అరౌండ్ 1.5 hours టు ఫినిష్ ద కంప్లీట్ రంగోలీ. సో ఒక సైడ్ రంగోలీ అవుతుంటే ఇంకొక సైడ్ మేము చాలా కర్రలు అవన్నీ తెచ్చాము రేపు మార్నింగ్ మంట కోసం. దిస్ ఈజ్ అవర్ ముగ్గు. ఎట్లుంది? బాగుంది కదా? పొద్దున్నే ఉండే పొగమంచు, పచ్చని చెట్లు, దానితో పాటు వెచ్చగా ఉండే భోగి మంట, ఇదే కదా మన పండగ వాతావరణానికి పునారంభం. సో గాయ్స్, టైం ఏమో మార్నింగ్ 5:30 అవుతుంది. అందరూ భోగి మంటలు కూడా స్టార్ట్ చేసేసారు. భోగి రోజు మంచిగా నలుగు పెట్టుకొని స్నానం చేసి రెడీ అవుతాం కదా, సేమ్ నేను కూడా రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు మా పండగ వాతావరణాన్ని చూపించేస్తాను, పదండి. ముందు రోజు వేసిన రంగోలీ మీద ఇలా చెరుకులు పెట్టామన్నమాట. అండ్ ఇక్కడైతే భోగి మంట ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి ఇప్పుడు వరకు అంటే 7:30 వరకు కూడా ఉంది. సో లెట్స్ మేక్ ఎ విష్. అందరూ ఆనందంగా భోగభాగ్యాలతోని సుఖంగా ఉండండి. అండ్ మీలో ఉన్న చెడుని అంతా భోగి మంటలో వేసేసి మంచిని ఇంకా రెట్టింపు చేసుకోండి. సో గాయస్, వేసిన రంగోలీ మీద ఇలా ఇటుకలని పేర్చాము. దాని మీద లైట్గా వాటర్ ఎందుకు చల్లుతున్నామంటే ఫస్ట్ ఇలాగా పసుపు మరియు కుంకుమతోని కొంచెం లైట్గా రంగోలీ టైప్లోని ఇటుకల మీద వేయడానికి. అండ్ నెక్స్ట్ పూజ అన్నమాట. సో ముందుగా ప్రతి పండగకి మనకి వినాయకుడిని కదా మనం పూజిస్తాము. సో ఒక చిన్న వినాయకుడిని చేస్తున్నాము పసుపుతోని మరియు కుంకుమతోని. అండ్ వినాయకుడిని చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూజ చేస్తాము. సో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇటుకల మధ్యలోని పిడకలని పెట్టి దాని మీద కొంచెం కర్పూరం వేసి కొన్ని కర్రలను అరేంజ్ చేస్తామన్నమాట ఇన్ ఆర్డర్ టు ఫైర్ ఇట్ లిట్ చేయడానికి. సో వెలిగించేసిన తర్వాత ఒక కుండని తీసుకొని అందులో పాలు వేసి మరిగిస్తాం అన్నమాట. Now time for some extra fun.
పెట్టచ్చా ఇది A new day towards a better tomorrow. Good habits are nurtured over time. Responsibility is more than just ఊదకూడదు అంటారు. సో గాయస్ మేమైతే పాలు పొంగాలని వెయిట్ చేస్తున్నాము అండ్ ద టైమ్ హ్యాస్ యట్ టు కమ్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక పిడికెడు బియ్యం వేస్తామన్నమాట. ప్రతి సంవత్సరం ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం మేమందరం కలిసి. సో guys, that's it for today's vlog. Hope you liked it. ఒకవేళ మీకు నచ్చినట్టయితే kindly like, share, comment and subscribe to my channel and hit the bell icon for further notifications. Until then, stay tuned. Bye.